కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా మారారంటూ ఆరోపించారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం అండతో తెలంగాణలో ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపింది. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలు ఉన్నాయి. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చింది. గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయినరా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తాకట్టు పెట్టినరా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే ఇక్కడ మాకు మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. వాళ్ళది 531 కాదు 775 టీఎంసీలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగమే ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మొన్న ఢిల్లీ మీటింగ్లో మన అధికారుల మౌనం వల్ల, మన అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల, మన అధికారులు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని, ఇప్పటికే మనం సాధించుకున్న హక్కును ఇవాళ కాలరాసేటువంటి కుట్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా అప్పుడే కూర్చోర్రి అన్నాడు. కూర్చుంటావు మరి? నువ్వు ఇచ్చిన 4.5 కోట్ల జీతాలకు వాడుకదొప్పినాన్ని కూడా లెటర్ రాసిన వాడు. 4.5 కోట్ల జీతాలకు వాడినా టెలిమెట్రీ పెట్టేది లేదని కేఆర్ఎం బోర్డు రాసినా నువ్వు మాట్లాడు. ఢిల్లీ మీటింగ్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా టెలిమెట్రీ పెట్టేదే లేదని వాడు రాస్తే ఎట్లా పెట్టావు? రాని ఉత్తరం రాస్తావా? గూడు బస్వన్న లెక్క తలకాయ ఊపుతావా? ఎందుకు మాట్లాడతలేవు? దీని మీద ఎందుకు స్పందిస్తలేవు ఈ మినిట్స్ మీద? అంటే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? టెలిమెట్రీ పెట్టించే దమ్ము లేదా? 4.5 కోట్ల జీతాలకు వాడుకుంటే సపోర్ట్